అయినాయి, వానాకాలం షురు అయింది కదా, మొండి రోగాలన్నీ బయటపడుతున్నాయి. ఇక మొండి రోగాలు అంటే నాకు యాదకొచ్చింది స్వస్తిక్ ఎలక్ట్రోపతి క్లినిక్ గురించి మీకు ముందుగానే ఒక వీడియోలో చెప్పిన కదా, డయాబెటిక్స్ మా ఇంట్లో ఇట్లా వాడుతుంటే మంచిగా అనిపిస్తుంది అని. గీలైతే మంచిగా ఏ డిసీజ్ అయినా కూడా ఎట్లాంటిదంటే మనకు ఆటో ఇమ్యూన్ ఉంటది కదా, గసుంటి నుంచి ట్యూమర్ వరకు అన్ని క్యూర్ అయితే మన ఇండియాలో ఏడున్నా సరే ఫోన్ లో కాంటాక్ట్ అయ్యి చెప్పారు అనుకోరి మంచిగా మెడిసిన్స్ నెలకు సరిపడా పంపిస్తారు అన్నట్టు. మంచిగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా, మీకు అవసరం అనుకుంటే ఎవరికైనా షేర్ కూడా చేయండి. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి. కోల్కతా కిరణ్మయి లేడీస్ టైలర్స్ టైలరింగ్ అండ్ మగ్గం ట్రైనింగ్ సెంటర్. మహారాణుల అందాన్ని పెంచే డిజైనర్ లేటెస్ట్ ఫ్యాషన్ బ్లౌజెస్, డ్రెస్సెస్, లెహంగాస్ అన్ని రకాల మోడల్స్ లో అతి తక్కువ ధరలకే స్టిచ్చింగ్ చేయబడును. ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ 100 రూపాయలకే, పైపింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ 200 రూపాయలకే, ప్రిన్స్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ 350 రూపాయలకే. స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్ధతిలో రుణ సౌకర్యం. బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం. సులభ వాయిదాల్లో తిరిగి కట్టే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 56వ జన్మదినోత్సవం సందర్భంగా తెనాలిలో వైసీపీ నేతలు సందడి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా తెనాలిలో నిర్వహిస్తున్న మొక్కలు నాటే కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు వైసీపీ నేతలు పాల్గొని మొక్కలు నాటి తమ పవన్ కళ్యాణ్పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. తెనాలి గంగానమ్మపేట వంతెన వద్ద నుండి బస్టాండ్ సమీపంలో గల సాయిబాబా గుడి వరకు మొక్కలు నాటారు కూటమి ప్రభుత్వ శ్రేణులు. అయితే ఈ మహత్తర కార్యక్రమంలో తాము పాల్గొంటామని స్వచ్ఛందంగా వచ్చి మొక్కలు నాటారు. పవన్పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు వైసీపీ నేతలు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, వైసీపీ నాయకులు పాల్గొని మొక్కలు నాటారు. ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, తెనాలి తహసీల్దార్, డిఎస్పీ, మున్సిపల్ చైర్పర్సన్, పలువురు వైసీపీ కౌన్సిలర్లు, జనసేన, వీర మహిళలు, పలువురు అధికారులు పాల్గొన్నారు. తొలుత మంత్రి మనోహర్ తెనాలి విజయవాడ రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్లలో మొక్కలు నాటారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరితో స్వయంగా మంత్రి దగ్గరుండి మొక్కలు నాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని చెప్పారు. తెనాలి నియోజకవర్గంలో 10,000 మొక్కలను నాటేందుకు చర్యలు చేపడుతున్నామని కూడా వివరించారు. పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన. సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన. పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం మిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన. సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన. రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. జనసేన కథం శేషేంద్రుడి పదం నీ బలమై చలో సైనికుడా చలో. అలు పెరుగని గళం మన అందరి బలం. అవినీతి అవకతవకలు పద్ధతిగా నిలదీత తనువున కణకణం జనసేవకు పణం. సంక్షేమం సమకూర్చేలా శ్రద్ధగా మన పని చేద్దాం. రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. జనసేన
సైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక సైనిక జనసేన జనసేన పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక సైనిక జనసేన 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 సత్యాగ్రహమై పదులుగా పదా సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పదా ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పదా తెరమరుగులో నిలవని వేకువ సూర్యుడివై పదా ఏ చెంగు కొంగు లేని జన సైనికుడై పదా పదా పద 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 వెలుపుల పద ఆగగలం భువనం అదిరి అరుపుల పద పద కోటి గంగుల వెలుపుల పద ఈ సమయం గమనం. జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శవంతంగా నిలబడాలి అనే ఆలోచనతోటి ఆయన ఇచ్చిన పిలుపు మేరకు చక్కగా మొక్కలు నాటే కార్యక్రమం సుమారు 4300 మొక్కలు ఈరోజు నాటే కార్యక్రమం పార్టీ శ్రేణులు అందరూ కూడా అదేవిధంగా అందరూ కలిసిమెలిసి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అందరూ కూటమిలో భాగంగా మాతో పాటు సహకరించిన అధికార యంత్రాంగం అందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే పట్టణంలో ఒక మంచి వాతావరణం తీసుకురావాలి, ఎవరు వచ్చినా సరే మన పట్టణాన్ని చూసి గర్వపడే విధంగా మనం దాన్ని తీర్చిదిద్దుకోవాలనే ఆలోచన మన అందరిలో వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం పారిశుద్ధ్యం గురించి అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం చాలా అవసరం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే రాను రాను కమర్షియల్గా అయిపోతున్న రోజుల్లో వీటి గురించి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. సో ఈరోజు చాలా భారీగా ప్లాన్ చేసాం కార్యక్రమం, కానీ వరదల కారణంగా పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నాం. కొలిపర ప్రాంతంలో అదేవిధంగా కొల్లూరు ప్రాంతంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయి కాబట్టి సహాయ చర్యల కోసం మేమందరం కూడా కలిసి అక్కడికి వెళ్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఇంకా విస్తృతంగా చేసి తెనాలి పట్టణం మొత్తంలో కూడా కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఒక క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ చేసే విధంగా మేము ప్లాన్ చేసుకున్నాం. వార్డుల వారీగా శానిటేషన్ డ్రైవ్ ఒకటి రాబోయే వారం నుంచి మొదలు పెట్టబోతున్నాం. దాంతోపాటు ఈ మొక్కలు నాటే కార్యక్రమం కూడా ప్రతి వార్డులో కూడా చేసే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. అందరూ సహకరించాలి. ఇది ఒక నాయకుడికి సంబంధించిందో కాదు, లేకపోతే ఒక పార్టీకి సంబంధించింది కాదు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక కార్యక్రమానికి నాంది పలికాం. దాన్ని ఆదర్శంతంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పాల్గొని రాబోయే రోజుల్లో తెనాలి పట్టణంలో తెనాలి పరిసర ప్రాంతాల్లో ఒక అద్భుతమైన మార్పు తీసుకొచ్చే విధంగా అందరూ సహకరించాలి. తెనాలి మండలంలో నిన్న బురిపాలెంలో జరిగిన ఈ వరద నీరు ఎప్పుడైతే వచ్చిందో ఎస్టీ కాలనీలో దాదాపు 43 కుటుంబాలని వాళ్ళని తరలించి హై స్కూల్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా కొలిపరలో బొమ్మానిపాలెం, అట్లూరి అనవర్ బ్లంక, మరి ఇప్పుడే వచ్చిన సమాచారం నాకు పిడిపట్టిపాలెంలో కూడా కొంచెం బాగాలేదని చెప్పారు. అక్కడికి హుటాహుటిన ఇప్పుడు వెళ్తున్నాం. అందరికీ కూడా ఒక భరోసా కల్పించడానికి కోసం అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా అందుబాటులో ఉంటుంది.
దయచేసి ఎవరు భయపడబాకండి. మీకు ఎటువంటి సమాచారం ఉన్నా కూడా మీ స్థానిక తహసీల్దార్ గారికి అక్కడ ఉన్న అధికార యంత్రాంగానికి ఇమ్మీడియట్గా మీ సమాచారం అందిస్తే తప్పకుండా మేము ప్రభుత్వం నుంచి స్పందించి మేము చేయాల్సిన కార్యక్రమం 100% చేస్తాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, 1 కిలో కందిపప్పు, 1 లీటర్ పామాయిల్, అదేవిధంగా పంచదార 500 గ్రాములు పంపిణీ జరుగుతోంది. దీంతో పాటు ఆ గ్రామాల్లో ఎక్కడైతే వరద నీరు వచ్చిందో ఆ గ్రామాల్లో సహాయక చర్యలు చేపట్టి బోట్లు కూడా మధ్యాహ్నం కల్లా వచ్చేస్తున్నాయి. ఆ బోట్లతో పాటు జనాన్ని తరలించే కార్యక్రమం చేపట్టబోతున్నాం. కరకట్ట పైన 2-3 సంఘటనలు జరిగినాయని మాకు సమాచారం వచ్చింది. అవి ఇరిగేషన్ శాఖ ద్వారా మంత్రి గారితో కూడా నేను మాట్లాడాను. అందరం కూడా అప్రమత్తంగా ఉండి ఎక్కడ పొరపాటు జరగకుండా ప్రాణ నష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుందని ఈ సందర్భంగా ప్రజలందరినీ సహకరించమని మరొకసారి కోరుతున్నాను.